హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని చేస్తూ ఉంది. అది ప్రజల ధనంతో కోట్లు వెచ్చించి. సో ఇక్కడ విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. సో మరి వాళ్ళు నిజంగానే సూపర్ 6 అద్భుతంగా చేసి ఉంటే సభలు పెట్టి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా రాయలసీమలో వీళ్ళు బలహీన పడుతున్నారు అనేటువంటి ప్రాంతంలో వెళ్ళి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారంటే 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా బలం లేనటువంటి ప్రాంతాల్లో మళ్ళీ బలం పెంచుకోవడానికి, ప్రజలకు మేము అద్భుతం చేసామని చెప్పుకోవడానికి, ఇంకా చేస్తామని చెప్పడానికి వెళ్ళి ఈ సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్ అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలు ఆశ్చర్యపోతూ కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయాలను చూసిన తర్వాత ప్రజలు ఇంత చైతన్యం వచ్చింది, చాలా ఆనందం అనిపించింది, ఇంత చైతన్యం వచ్చిందా అని చెప్పి. ఏంటి ఆ అభిప్రాయాలు? నిజంగా కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి అందులో. నేను ఒక వీడియో చేశా, ఈ సూపర్ హిట్ సూపర్ ఫ్లాపు అని చెప్పి. అంటే సూపర్ 6లో ఉన్నటువంటి 6 పథకాలకు సంబంధించే అవి చూసిన తర్వాత ఏమైంది, ఈ వీటి వరకైనా మిగతా ఫెయిల్యూర్స్ కావా? ఆ విషయాలు ప్రజలకు తెలియకూడదా? వీళ్ళు ఏదో సూపర్ 6లో 2 అమలు చేసి సూపర్ హిట్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఒక 2 మాటలు మాట్లాడేసి వదిలేసి అయిపోతుందా? అమ్ముడు పోయారా మీరు కూడా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో వాళ్ళు చెప్పినటువంటి అంశాలనే ఒకసారి పరిశీలిస్తే మరి ఇవన్నీ ఫెయిల్యూర్సే కదా. చాలా చెప్పారు ఫెయిల్యూర్స్. నేనేందంటే వీళ్ళు 15 నెలలు అవుతుంది కదా, 15 నెలలు 15 ఫెయిల్యూర్స్ అని చెప్పి రాశా. అన్నీ చెప్పాలంటే ఒక రోజంతా పెడుతుంది మనకి. కొన్నిటి గురించి మీకు ఆ 15 వాటి గురించి మనం మాట్లాడదాం. లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రజలు చెప్పినటువంటి ఆ పాయింట్ని కూడా మీకు చెప్తా. ఓకే, ఒకసారి ఇది వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీకైతే రిక్వెస్ట్, నేను ఈ వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి. ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో షేర్ చేయడం ద్వారా రీచ్ ఎక్కువై ప్రజలకు చేరితే నిజం అనేది తెలుస్తుంది. అది నా ఇంటెన్షన్. ఓకే, చూడండి, 20 లక్షల జాబులు. 20 లక్షల జాబుల్లో అంటే సంవత్సరానికి 4 లక్షల జాబులు ఇస్తాం మేము అధికారులకు రాగానే జగన్మోహన్ రెడ్డికి చేత కాదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ జాబులు ఇచ్చారు, సచివాలయ జాబులు ఇచ్చినా కూడా చేత కాలేదన్నారు. వాళ్ళు వచ్చిన సంవత్సరంలోనే వాళ్ళు జాబులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో మరి 20 లక్షల జాబుల్లో భాగంగా మా నియోజకవర్గానికి ఇన్ని జాబులు వచ్చినాయని చెప్పి 175 నియోజకవర్గాలలో ఉన్న యువత ఎవరైనా సరే మాకు ఇన్ని జాబులు వచ్చాయి, నువ్వు ఫెయిల్యూర్ అని ఎట్లా అంటావు, ఇందులో సక్సెస్ అయ్యారు వాళ్ళని చెప్పి ధైర్యంగా గుండె మీద చేసుకొని లబ్ధి పొంది ఉంటే, జాబ్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే జాబ్ వచ్చిందంటే చాలా సంతోషపడతాం, ఏ ఇబ్బంది లేదు, మీకు జాబులు వచ్చేదే కావాలా. అట్లా ఎవరికైనా వచ్చింటే కామెంట్ చేయండి. ఓకే, అంటే అదేవిధంగా కరెంటుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాధుడు, చంద్రబాబు నాయుడు కూడా బాధుడు ఉండదు, కరెంటు కష్టాలు ఉండవు, పెంచడం ఉండదు అని అన్నారు కదా. మరి ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిందా, ఇప్పుడు ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిందా? ఈ అంశానికి సంబంధించి చాలామంది కరెంటు బిల్లులు చూపించి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. నా జీవిత కాలంలో నా ఇంటి కరెంటు బిల్లు వచ్చింది 200, ఇప్పుడు 1200, ఇప్పుడు 2200, 2500 ఇట్లా బిల్లులు చూపించి మరి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కరెంటు బిల్లు బాధుడికి సంబంధించి. మరి జగన్ ఎక్కువ బాధాడా, బాబు ఎక్కువ బాధాడా? మీరే చెప్పాలి. ఇది ఫెయిల్యూర్ అని వైసీపీ చెప్తా ఉంది, ఎక్కువ కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి. లేదు, వైసీపీ చెప్పేది తప్పు, ఈ కరెంట్లో వీళ్ళు సక్సెస్ అయ్యారు కరెంటు బిల్లుల్లో, ఇదిగో నా ఇంటికి ఇంత వచ్చింది, గతంలో ఇంత వచ్చిందని ఎవరైనా ఉంటే ధైర్యంగా కామెంట్ చేయండి. ఈ వీళ్ళ కూటమయంలో తక్కువ వచ్చిందని ఎవరైనా ఉంటే ధైర్యంగా కామెంట్ చేయండి. అది ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ అని మనం ఒప్పుకుందాం. కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కంపెనీలన్నీ పోయినాయి. జగన్మోహన్ రెడ్డి పాలన చూసి భయపడిపోయారు, ఎవరు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు గారు చూస్తే కంపెనీలనే వచ్చేస్తాయి, వేరే వేరే రాష్ట్రాల్లోని కంపెనీలు కూడా మొత్తం ఎత్తుకొని వచ్చేస్తారు అని వాళ్ళు ఎన్నికల ముందు చెప్పారు. మరి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలలో సరే ఎవరైనా సరే మా నియోజకవర్గానికి ఈ కంపెనీ వచ్చింది, మా స్థానికులకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, మీరేంద్రబాబు కంపెనీలు తేవడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఎఫెక్ట్ పడిందని మీరు ఎట్లా చెప్తారు, మా కంపెనీలు వచ్చినాయని చెప్పి ఏ కంపెనీ ఎక్కడైనా వచ్చింటే ఆ కంపెనీ పేరు, ఆ కంపెనీలో ఉద్యోగాలు వచ్చినటువంటి తీరు, వాటన్నిటికి సంబంధించి ఆ వివరాలు ఏమైనా మీ దగ్గర ఉంటే, కంపెనీలు వచ్చి ఉంటే, మీరు లబ్ధి పొంది ఉంటే కింద కామెంట్ చేయండి. అది సక్సెస్ అని మనం ఒప్పుకుంటాం, ఫెయిల్యూర్ కాదని మనం ఇంకో వీడియో కూడా చేద్దాం. క్రైమ్ రేట్, జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం, క్రైమ్ రేట్ పెరిగింది, దారుణాలు జరిగినాయి అని చెప్పారు. ఈ హయాంలో ఏం జరగలేదు అంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నారులు, మహిళలు, పోలీసుల మీద దాడులు,
గంజాయి పెరగడము, తర్వాత ఖైదీ శ్రీకాంత్కు పేరోలు, ఇలాంటి అంశాలు లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా జరిగాయి. పవన్ కళ్యాణ్ గారే లా అండ్ ఆర్డర్కి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. వాస్తవం కాదా? ఇది ఫెయిల్యూర్ అని చెప్పి వైసీపీ పార్టీ చెప్తా ఉంది. ఏం లేదు, సక్సెస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫెయిల్యూరు, ఇది సక్సెస్, ఈ దీంట్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం, దీంట్లో సక్సెస్ అయ్యారు, ఇక్కడ సక్సెస్, అట్లాంటి అంశాలు ఏమైనా ఉంటాయి కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది మీరు సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఏదైనా నిజాలు ఉంటే ఇక్కడ సక్సెస్ అయ్యారని చెప్తే ఆ అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఎమ్మెల్యేల అవినీతి స్వయంగా టీడీపీ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు వాళ్ళ పత్రికలు కూడా చెప్తా ఉన్నాయి అవినీతి ఎక్కువైపోయింది అని చెప్పి. లేదు మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే నీతిపరుడు, తన సొంత ఆస్తుల ప్రజలకు సేవ చేస్తున్నాడని ఎవరైనా ఉంటే 175 నియోజకవర్గాలు ఎవరైనా ఉంటే కనుక ఇంక్లూడింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా ఉన్నా మాకు నిజాయితీగా పనిచేస్తారనో లేకపోతే ఈ అవినీతికి పాల్పడ్డారనో పాల్పడలేదనో ఏదన్నా ఉంటే దానికి సంబంధించి కామెంట్ చేయండి. ఇసుకకు సంబంధించి ఫ్రీ ఇసుక అన్నారు, మా ఇంటికి ఇసుక వస్తుంది, ఇక్కడ అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు కూడా అడ్డంకులు సృష్టించలేదు, వాళ్ళ ఇళ్లలో డంపులు వేసుకోవడం లేదు, మేము పోతే వెళ్తున్నాం క్షణాల్లో తీసుకొచ్చుకుంటున్నాం అని కనుక మీరంటే ఇబ్బంది లేదని సక్సెస్ అని మీరు అనుకుంటే దానికి సంబంధించి ధైర్యంగా కామెంట్ చేయండి. ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్ కాదు అని చెప్పి. అరెస్టులు మాత్రం సక్సెస్ అని చెప్పి వైసీపీ పార్టీ చెప్తా ఉంది. ప్రశ్నిస్తే అరెస్ట్, పోస్ట్ పెడితే అరెస్ట్, ఈ ప్రభుత్వం దీనిలో ఫెయిల్యూర్ అయిందని అరెస్ట్, పథకం కావాలని అడిగితే అరెస్ట్ అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చాలా అద్భుతంగా అమలు చేస్తున్నారు వైసీపీ చెప్తుంది. అబ్బాయి అట్లాంటిది ఏం లేదు, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ప్రభుత్వం యొక్క తప్పును ప్రశ్నించిన, నన్ను అరెస్ట్ చేయలేదు, నేను ఒక పోస్ట్ పెట్టినా నన్ను అరెస్ట్ చేయలేదు, నాకు బెదిరింపు కాల్స్ లేవు, నన్ను ఏమనలేదు అని చెప్పి ఎవరన్నా ఉంటే 175 నియోజకవర్గాలలో ఎవరైనా సరే కామెంట్ చేయొచ్చు. ఇది ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అని. అంటే అరెస్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు అని వైసీపీ చెప్తోంది. లేదు వాస్తవం ఇది అని చెప్పి ఏదైనా ఉంటే దానికి తగ్గ ఆధారం అంటే పెట్టవచ్చు. నిరుద్యోగ భృతి, జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ భృతి ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి వేస్ట్, మేము వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాం ఉద్యోగాలు వచ్చేంతవరకు, 20 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతిగా అన్నాడు. మీ ఇంట్లో మీ అన్నకో మీ తమ్ముడికో లేదా మీ కొడుక్కో ఎవరికో వరకు మీ స్నేహితుడికో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వస్తుంది అని మీరు భావిస్తే దానికి సంబంధించి కామెంట్ చేయండి. మాకు వస్తుంది అయ్యా, మీరు ఎట్లా ఫెయిల్యూర్ అంటారు, కూటమి ఫెయిల్యూర్ అని ఎట్లా చెప్తారు, ఇదిగో ఆధారం, ఇదిగో డబ్బులు 3,000 పడ్డాయి, ఇన్ని నెలల నుంచి ఇంత పడ్డాయి అని చెప్పి దానికి తగ్గ ఆధారాలు చూపించండి. అది ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అని చెప్పి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. బీసీలకు 50 సంవత్సరాల తర్వాత పెన్షన్లు, మాకు బీసీ కుటుంబం 50 సంవత్సరాలు దాటింది, నాకు పెన్షన్ వచ్చింది అని చెప్పి ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ పెన్షన్ వాళ్ళకి వచ్చిందంటే సక్సెస్ అయినట్టు, అది ఫెయిల్యూర్ కాదు. ఓకే. మత్స్యకారులకు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో పథకం తీసుకొచ్చారు. అంటే వేట నిషేధ కాలంలో 3 నెలల కాలం నిషేధం ఉంటుంది కదా, ఆ టైంలో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సాయం అందించారు. జగన్మోహన్ రెడ్డి కన్నా నేను ఎక్కువ ఇస్తా అని చెప్పి బాబు గారు చెప్పారు. బాబు గారు వచ్చిన తర్వాత మత్స్యకారులకు అందుతుందా, వేటగాళ్లకు అంటే వేటకు వెళ్ళేటువంటి వాళ్ళకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ చెప్తా ఉంది. లేదు మేము మత్స్యకారులో మాకు చంద్రబాబు గారు ఇచ్చారు, అదిగో ఆధారం ఉంటే చూపెట్టండి, అది ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అని మనం మాట్లాడుకోవచ్చు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ 30,000 మందిలో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే, ఆ 30,000 మందిలో పవన్ కళ్యాణ్ గారు ఇంతమందిని తీసుకొచ్చారు, లేదా 30,000 మందిని తీసుకొచ్చారు, ఇక మా నియోజకవర్గం అని చెప్పి వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా చెప్పండి. అది ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అని మనం ఒప్పుకుందాం. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి అధికారులకు వచ్చిన వెంటనే ఆ కేసు పరిష్కారం చేశారు, ఆ కుటుంబానికి న్యాయం చేశారు అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఉంటే కనుక కామెంట్ చేయండి. సక్సెస్ ఫెయిల్యూరా? ఫ్రీ బస్సు మా ఇంటి దగ్గరకు వస్తుంది, తిరుగుతున్నాం కదా, ఫ్రీ బస్సు అమలు చేస్తున్నారు కదా అంటే నిజంగా చేస్తుంటే ఎన్నికలకు ముందు ఉన్నటువంటి షరతులు ఏంటి? షరతులు ఉన్నాయా? ఓట్లు వేయించుకునేటప్పుడు లేవు. ఏ బస్ అన్నా ఎక్కండి, డ్రైవర్ నేనే అన్నాడు చంద్రబాబు గారు. నువ్వు అన్నవరం పోతావా, శ్రీశైలం పోతావా, తిరుపతి పోతావా, అహోబిలం ఎక్కడన్నా పో, ఏ బస్ అన్నా ఎక్కువ. ఇప్పుడేంటి? షరతులు వర్తిస్తాయి. ఈ బస్సు ఎక్కకూడదు, ఈ బస్సు ఎక్కాలి, ఆ ఉన్న బస్సులు కూడా తగ్గించేస్తాం. అదే కదా వాస్తవ పరిస్థితి. చెప్పులతో కొట్టుకుంటున్నారు కదా, చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు దాని దగ్గర మరి కమిటీలు వేసి అధ్యయన కమిటీలు వేసినప్పుడు మరి ఇవన్నీ గమనించలేదా? వేరు రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితులను అధ్యయనం చేయలేదా? కొట్టుకున్నారు కదా, అవన్నీ చూసి ఇక్కడ అధ్యయన కమిటీ ఏం చేసింది? అధ్యయన కమిటీ లేదు, పాడు లేదు, టైంపాస్, ఒక సంవత్సరం ఎగరగొట్టేసి ఇప్పుడు వేస్తారు. మళ్ళీ దీనివల్ల ఆటో కార్మికుల యొక్క కష్టాలు, ఆటో కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా వాహన మిత్ర కన్నా ఎక్కువ ఇస్తున్నారు. మరి వాళ్ళ బతుకులేంది, వాళ్ళ పరిస్థితులు ఏంది? తీర్చగలిగారా? ఇది సక్సెసా ఫెయిల్యూరా? ప్రజలే చెప్పాలి.
ఏ రైతు కూడా క్యూ లైన్లో నిలబడడం లేదు, ఇంటి దగ్గరికి యూరియా వస్తుంది, బ్లాక్ మార్కెట్లో లేదు, హ్యాపీగా ఉన్నాం, మాకు కావాల్సినంత యూరియా ఇస్తున్నారని ఏ రైతు అని చెప్తా ఉన్నాడు రాష్ట్రంలో? కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. పైగా రైతులు ఫేక్ రైతులు అంటున్నాం మనం, అవమానిస్తున్నాం మనం. లేదు అవమానించడం లేదు, వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు, మాకే ఇబ్బంది లేదని రైతులు రైతులు మాకు ఇబ్బంది లేకుండా మేము యూరియా తెచ్చుకున్నాం, గతంలోనే ఇబ్బంది ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బంది లేదని ఎవరన్నా చెప్తే అది సక్సెస్ అని చెప్పుకుందాం. ఫెయిల్యూర్ కింద మనం కౌంట్ చేయం. అట్లా ఎవరైనా ఉంటే కామెంట్ చేయొచ్చు. మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడా? మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? తేలేదు కదా. అన్నీ చంద్రబాబు గారే తెచ్చారు కాబట్టి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. తప్పేముంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారు? ఎవరైనా అట్లా అనుకునేవాళ్ళు? ప్రైవేట్ పరం చేయడం ఫెయిల్యూరా సక్సెస్సా? మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఫెయిల్యూరా సక్సెస్సా? ప్రజలే చెప్పాలి, సక్సెస్సా ఫెయిల్యూరా. ఇందులో ఏదైనా సరే దీంట్లో వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్తే కనుక ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తా. నేను గత వీడియోలో ఇట్లా చేశానండి, ఇది తప్పు, ఇది సక్సెస్ అయిందంట, దానికి తగ్గ ఆధారాలు కూడా పంపించారని చెప్పి ఆ ఆధారాలు చూపించి మరి నేను ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తా. క్షమించమని కూడా అడుగుతా. నేను తప్పు చెప్పాను, అందులో ఇది చేశారంటే క్షమించమని కూడా అడుగుతా. ఎవరైనా ఉంటే ఈ 15 అంశాలకు సంబంధించి ఇంకా అంటే వేరే అంశాలకు అంటే నేను ప్రస్తావించినటువంటి అంశాలు అంటున్నా, ఇంకా చాలా ఉండొచ్చు. ఇందులో ఫెయిల్యూర్ అని మనకున్నటువంటి సమాచారాన్ని బేసుకొని నేను చెప్తున్నా. లేదు సక్సెస్ అని మీరు కనుక ఎవిడెన్స్ ఇస్తే నేను దాని తగ్గ వీడియో చేస్తా. అయితే ప్రజలు ఏమన్నారు, ట్విస్ట్ అని చెప్పాను కదా, ఏమంటున్నారంటే ఈ కూటమి ఏమైనా ఇప్పుడు సూపర్ హిట్ సభ చేస్తుంది, ఇక్కడితోనే అయిపోతుంది ప్రభుత్వం, తర్వాత ఈ ప్రభుత్వం ఉండదా అని అంటాను. ఎందుకు ఈ మాట అంటున్నారు? ఎక్కడైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల పీరియడ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా అన్నీ చేసిన తర్వాత ఒక సభను చేస్తుంది. ఎన్నికలకు ముందు ఎప్పుడో ఎన్నికలు వస్తున్నాయి అనగా మేము ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంత అద్భుతంగా చేసాం, సూపర్ హిట్ అని చెప్పి ఒక సభ పెడతారు. వీళ్ళు 1.5 సంవత్సరానికి అరకొర చేసేసి సభ పెట్టేస్తూ ఉన్నారంటే మరి ఉంటుందా ఊడుతుందా ప్రభుత్వం అని చెప్పి ప్రజలు కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవమే కదా. ఎక్కడైనా 5 సంవత్సరాల తర్వాత కదా వీళ్ళు చేయాల్సింది. మేము మా పాలన ఇంత అద్భుతంగా చేసాం, ఇది చేసాం కాబట్టి ఓటు వేయండి అని అడుగుతారు ఎవరైనా. వీళ్ళేమో ఒక సంవత్సరం ఎగరగొట్టేసి ఈ 5 నెలలు అరకొర ఇచ్చేసి సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. ఆడబిడ్డ నిధికి వెన్నుపోటు పొడిస్తుంది, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిస్తుంది, రైతులకు వెన్నుపోటు పొడిస్తుంది. అన్నదాత సుఖీభవ 20,000 అంటే 5,000 వేస్తుంది, చాలామందికి పడలేదంటే 7 లక్షల రైతులకి ఎగనామం పెడుతుంది, తల్లికి వందనంలో వాళ్ళకి ఎగనామం పెడుతుంది, గ్యాస్ దాంట్లో 1,50,000 పైగా ఉంటే 90 లక్షలకి వేస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఫెయిల్యూర్సే కదా. మరి అవన్నీ ఇవ్వకుండా సూపర్ హిట్ అని ఎట్లా చెప్పుకుంటారో మనకైతే అర్థం కాలేదు. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ప్రజలు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ చెప్పండి, మరి ఫెయిల్యూర్ సంగతి ఎవడు అడుగుతాడు, ఎవరు చెప్తారు, ప్రజలకు ఎట్లా తెలియాలని చెప్పి వాళ్ళ ఇంకా తెలియాలి కదా, చాలామందికి ప్రజలకు తెలియాలి కదా, తెలియజేయండి అని చెప్పి చాలామంది పెట్టినటువంటి కామెంట్స్. సో ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి తప్పులను కూడా ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల తరఫున నిలబడింది. సో వీళ్ళు ఈ తప్పులు చేయడం వల్ల ఈ 15 నెలల కాలంలోనే వీళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్టే. మరి ఇక్కడ అన్ని వర్గాలు కూడా రోడ్ ఎక్కాయి. ఏ వర్గం రోడ్ ఎక్కలేదు? రైతులు ఎక్కారు, విద్యార్థులు ఎక్కారు, మహిళలు ఎక్కారు, దివ్యాంగులు ఎక్కారు, ఉద్యోగులు, ఆటో యూనియన్లు, ఆటో కార్మికులు, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇట్లా ఎక్కనటువంటి వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరు కూడా ఈ 15 నెలల కాలంలో అందరూ రోడ్ ఎక్కినట్టే. వీళ్ళందరూ రోడ్ ఎక్కారంటే అన్ని వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నట్టే. అంటే వీళ్ళ పాలన ఫెయిల్యూర్ అయినట్టే. వీళ్ళ పాలన ఫెయిల్యూర్ అయిందనేటువంటి అంశాన్ని వైసీపీ ఎండగట్టిందంటే వాళ్ళ చేతికి ఛాన్స్ ఇచ్చినట్టే. ఇది చర్చ. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని, నిజమైనటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి అంశాల్లో ఏదైనా జరిగి ఉంటే సక్సెస్ ఫెయిల్యూర్కి సంబంధించి వాటిని చాలా క్లియర్గా నిర్భయంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు.